చూడరా నీ పెళ్ళానికి తలపొగరు ఎక్కువైంది. ఏం చేసిందమ్మా? కాఫీ తీసుకొచ్చి నా మీద పోసిందిరా. దానికి అసలు భయం లేనట్టుంది. ఒక్కసారి భయం ఎట్లుంటుందో దాన్ని చూపించరా. ఏంటే మా అమ్మ మీద కాపీ పడేస్తావా? ఏమనుకుంటున్నావే? అలా కాదండి, అలా కాదు, పొరపాటున చేజారిందండి. మాట్లాడుతున్నావు నిన్న అసలు. వద్దండి, వద్దండి, నన్ను కొట్టకండి. భర్త అంటే భరించేవాడంటారే, ఇలా కొట్టును బాదినట్టు బాధించే వానిక ఒక ఆడపిల్లను అప్పచెప్పడం. అందుకేనా కనిపెంచిన తల్లిదండ్రులను వదిలి కోటి ఆశలతో కట్టుకున్న వాడే సర్వస్వం అనుకొని అతడే తన దేవుడు అని నమ్ముకొని వచ్చే మగవకు ఇదే నా ప్రతిఫలం. శోచనీయం. ఇప్పుడు ఆడపిల్ల జీవితంలో అతి కీలకమైన దశ, అదే మాతృమూర్తి అయ్యే దశ. అమ్మా 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 నొప్పి అమ్మా అమ్మా. హలో హలో, మీ ఆవిడకి లేబర్ పెయిన్స్ వస్తే హాస్పిటల్లో జాయిన్ చేశామండి. ఇంకొద్దిసేపులో డెలివరీ అవుతుంది, మీరు తొందరగా వచ్చేయండి. ఓకే అర్జెంటుగా హాస్పిటల్కి వెళ్ళాలి. అయ్యో ఏమైందా? మా ఆవిడని డెలివరీకి హాస్పిటల్కి జాయిన్ చేశారట. అదే మా అమ్మ పార్టీ అయితే నాకు వారసుడు పుడితే ఖచ్చితంగా పార్టీ ఇస్తారని పదా వెళ్దాం. చాలా మంచి శుభవార్త అండి, మీకు లక్ష్మీదేవి పుట్టింది. ఏంటి లక్ష్మీదేవా? అంటే ఆడపిల్లనా ఏంటి? అవునండి, చూడండి మన పాప ఎంత బాగుందో, అచ్చం మీలాగే. వాము, అది ఆడపిల్ల కాదే, నా నెక్కిన కుంపటి. నువ్వే నా సరదాలకు అడ్డనుకుంటే ఇంకొకరా? నువ్వు వద్దు, నీ బిడ్డ వద్దు. ఏమండి, ఏంటండి? ఆకాశంలో సగం, అవకాశంలో సగం అంటూ మన అభివృద్ధికి సంబంధించిన నినాదాలు ఒకవైపు, ఆటంకాలతో కూడిన ప్రమాదాల ప్రయాణం అన్ని వైపులు. ప్రపంచంలోనే మొదటి స్థానంలో ఉన్న అతిపెద్ద స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం. కానీ ఏమి లాభం? ప్రపంచంలో ఏదో ఒక మూలాన, ఏదో ఒక సందర్భంలో మహిళలపై దాడులు, హింసలు కొనసాగుతూనే ఉన్నాయి. గొప్ప సంస్కృతి మరియు వారసత్వాన్ని ప్రతిబింబించే అనేక ఆచారాలు ఉన్న మన భారతమాత సైతం మగవల పట్ల జరిగే దారుణాలను సహించలేక నిస్సహాయులై మొగబోయింది. ఓ తల్లి, ఓ చెల్లి, ఇదేనా నీ జీవితం? ఇది చూడడానికా నీ తల్లి తన ప్రాణాలను లెక్క చేయకుండా నీకు పురుడు పోసింది? ఇది చూడడానికా ఆ భరతమాత ఉన్నది? చూడు చూడు, ఆ భరతమాతను చూడు ఎలా రోధిస్తుందో. లే, మేలుకో, ఆలోచించు, నీ గమ్యాన్ని నువ్వు నిర్దేశించుకో. నీ తలరాతను ఎవరో వచ్చి మారరు, ఎవరో రారు, ఎవరూ రారు. నువ్వు మారాలంటే నీ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం విద్య మాత్రమే. ఆ విద్య ద్వారా సమాజానికి ఉపయోగపడే శక్తివి అవుతావో, సమాజానికి ఉపయోగపడే శక్తివి అవుతావో, దేనికి పనికిరాని చిన్న కాగితాన్ని అవుతావో నిర్ణయించుకో. ప్రశ్న నీదే, సమాధానం నీదే, సమస్య నీదే, పరిష్కారం నువ్వే. ప్రేమగా